మాకు ఇస్తానన్న హామీలు కూడా మాకు వద్దు, మాకు ఇంట్లో వదిలేయండి చాలు. ఆయన మాత్రం మంచిగా ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ గెలవదు. ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపన కూడా దొంగలాగా వచ్చి చేసిపోయాడు. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండే, మళ్ళీ కేసీఆర్ రావాలి. బేగం బజార్ బాలయ్యవాడ బస్తీలో నూతన ఉస్మానియా ఆసుపత్రి బాధితులు అన్నాడు. మన 25,000 ఆడవాళ్ళకి ఇస్తాను, 2,500 ఆడవాళ్ళకి ఇస్తా అన్నాడు. ఇంటింటికి ఇస్తా అన్నాడు. మరి ఏం లేదు, తులం బంగారం అన్నాడు. అది కూడా లేదు. మాకు అన్ని ఏం అవసరం లేదు. మా ఇల్లు మాకు కావాలి. మాకు అదంతా ఏట్లో అన్ని అబద్ధాలు చెప్పిండు. వచ్చి కుర్చీ మీద కూర్చున్నాడు. వచ్చినప్పటి నుంచి ఇల్లు కూడా కొట్టుడు ఆడది వచ్చినా ఏం లేదు, ఈడు వచ్చిన ఆయన అయితే మంచిగా కూర్చొని నవ్వుకుంటా ఫుట్బాల్ ఆడైతే అందుకు పోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు. మరి పబ్లిక్ అని వచ్చినప్పుడు పబ్లిక్ చూడాలి కదా. పబ్లిక్ అవసరం చూడరా అసలు పోతే. చిన్న చిన్న పిల్లలు రేమన్నా గానీ నేనైతే గెలిచిన. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాదు ఇక జిందగీ మే కభీ భీ नहीं కాంగ్రెస్. ఆయన అనుకుంటుండు అందరికి వేసుకపోయిండు. ఇంతకు మునిపే డేరా వేసాడు, కూర్చున్నాం రోడ్ మీద కూర్చున్నా గానీ ఆ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు కానీ కూర్చున్నాము. ఆయన వస్తుండగానే వేసుకొని పోయిండ్రు పోలీసు వాళ్ళు. తీసుకుపోయి నాంపల్లి విడిచిపెట్టిండ్రు. ఆయన ఒకవేళ కలిసి ఏం అడుగురు కొడుతురు అందరు కూడి. ఎందుకు మరి మాకు చెప్పగా మాకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మేము వద్దనగా నువ్వు ఎందుకు కడుతున్నావు? మాకు నువ్వు దాకానా కట్టకమేమో అన్నాం మేము. నువ్వు కట్టకుండా మాకు అందరికి బంద్ చేస్తావు. అక్కడిక్కడ బంద్ చేసి నువ్వు వచ్చాడ శంకుస్థాపన చేసి ఆ దొంగతనంతో అక్కడిక్కడ కట్టిపించినావు, వెళ్ళిపోయినావు. మాకేం అవసరం ఉంది? నువ్వు అట్లా కలవనుంది మందికి తీసుకొని రానుండి అందరికి నీకుందా మంచిగా నీకుందా యథార్థంగా అడగాలి కదా. దొంగలకు వచ్చేసి దొంగలెక్క పోయిండు. మాకేం మా కలవాలి, ఎవడు కలవాలి. ఇప్పుడు వీళ్ళు మున్సిపాలిటీ వచ్చి మాకు దమ్ము చేస్తుండు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకేం ఇబ్బంది లేకుండా మేము మంచిగా తిన్నాం పన్నాం. మా పిల్లలు మంచిగా చదువుకున్నారు, మంచిగా ఉన్నారు. కేసీఆర్ మాకు మాత్రం ఏమనలేదు. ఇప్పటిదాకా కూడా మాకు కేసీఆర్ కూడా రావాలి. గుర్తొస్తుందా? గుర్తురాడా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.